అందరికీ నమస్కారం అండి. ఒక్కసారి నేను చేసిన స్టైల్‌లో ఒకసారి మీరు గూడా ఈ విధంగా ట్రై చేయండి. ఆలు క్యాబేజ్ కర్రీ చాలా చక్కగా వచ్చిందండి. టేస్ట్ మటుకు సూపర్‌గా ఉంది. మీరు గూడా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్న ముక్కలుగా తరుక్కొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి కలుపుకోకుండా. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లోకి ఒక 4 మీడియం సైజ్ టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇంకొకసారి బాగా ఇవన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా టమాటాలు కలుపుకున్న తర్వాత 3 లేదా 4 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన టమాటాలు ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిపోయిన టమాటాల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. 300 గ్రాముల వరకు నేను తీసుకున్నానండి. ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచాలి. 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. బంగాళాదుంపలు బాగా ఉడికిపోయిన తర్వాత మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఆ క్యాబేజీ మొత్తం ఈ బంగాళాదుంపల్లోకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. 3 లేదా 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఈ విధంగా తీసి కలుపుకోవాలండి. ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి అడుగు పట్టుకోకుండా ఈ విధంగా కలుపుకోండి. క్యాబేజీ బంగాళదుంపలు బాగా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మీరు ఎక్కువ తింటానంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా ముక్కలకు పట్టే విధంగా మొత్తం అంతా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని దగ్గరికి ఉడికించుకోవాలి. లాస్ట్లో ఒకసారి ఫోర్క్తో బంగాళదుంపను గుచ్చుకుంటే మెత్తగా అయిపోయింది. చూసారా, చాలా బాగా చక్కగా ఉడికిపోయింది. ఇలా ఈ విధంగా ఇంకొకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే మన అద్భుతమైన క్యాబేజీ పొటాటో కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా చక్కగా వచ్చిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. షేర్, లైక్, కామెంట్ కూడా చేయండి. ఈ డిష్ రైస్లోకి కానీ చపాతీ, పరోటా, పూరి లేదంటే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి. అంత బాగుంటుంది.